భక్తులు కాళ్ళతో నడిచి తిరుమలకి ఎందుకు వెళ్తారు స్వామి దగ్గరికి? ఈ కథలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని కోరిక పెట్టుకున్నాడు. కానీ అతని దగ్గర డబ్బులు లేవు, వాహనం లేదు. అందుకనే అతను నేను నా కాళ్ళతో నడిచి స్వామి దగ్గరికి వెళ్లి నా కష్టాన్ని స్వామికి అర్పిస్తానని సంకల్పం చేసుకున్నాడు. ఆ భక్తుడు అడవి, గడు, మెటు అన్ని దాటి పైకి నడిచి తిరుమల చేరాడు. ప్రతి అడుగులో గోవింద గోవింద అని పిలుస్తూ వెళ్ళాడు. అతని భక్తి చూసి స్వామి చాలా సంతోషం పొందారని అంటారు. అప్పటి నుంచి చాలా మంది భక్తులు కూడా అదే విధంగా కాళ్ళతో నడిచి స్వామి దగ్గరికి వెళ్తారు. అలా వెళ్తే అహంకారం తగ్గిద్ది, పాపాలు తగ్గుతాయి, మన భక్తి పెరుగుద్ది అని నమ్ముతారు. నడవడం అంటే మన కష్టం, మన శ్రమ, మన ప్రేమని స్వామికి సమర్పించడం అని అర్థం. అందుకనే అప్పటి నుంచి చాలా మంది భక్తులు కూడా కాళ్ళతో మెట్లు ఎక్కుతూ గోవిందా అని పిలుస్తూ తిరుమల చేరుతారు. వాళ్ళకి అది కేవలం ఒక యాత్ర కాదు, ఒక భక్తి మార్గం, ఒక ప్రణం లాగా భావిస్తారు. గోవిందా గోవిందా.